నేను ఉన్నప్పుడు మీరు బాగున్నారు, నేను లేనప్పుడు మరి ఎక్కువగా భయపడి ఉండాలి. అప్పుడు మీకు తెలుసో లేదు, సంఘంలో ఎట్టున్నా పర్లేదులే కానీ మిగతా వాళ్ళ మధ్య మంచిగా ఉండాలి. అవునా కదా? అవునంటారు కాదంటారా? మన వాళ్ళు ఏమనుకుంటారు, పర్లేదులే మన వాళ్ళే కదా, తెలియదు అనుకుంటారు. బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఏం వేసేది నమ్మి కూడా ఎలా ఉంటుంది, ఎమ్మటి అంటారా లేదా ముఖం మీద, అంటారా లేదా? కాబట్టి పౌలు అదే అంటున్నాడు, నేను మీ దగ్గర ఉన్నప్పుడు కంటే కూడా, అర్థమవుతుందా? నేను మీ దగ్గర ఓకే ఓకే నేను మీ దగ్గర ఉన్నప్పుడు కంటే మీకు దూరంగా ఉన్న ఇప్పుడు మరి ఎక్కువ భయం కలిగి ఉండమన్నాడు. ఆ మాట మళ్ళీ చదవండి కావాలంటే, 12వ వచనం 2వ అధ్యాయం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం, అంటే వాళ్ళు ఎప్పుడు విధేయులే. 2వ అధ్యాయం 12వ వచనం ఫిలిప్పీ పత్రిక. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి. ఒక ప్రేమపూర్వకంగా రాస్తున్న మాట అనమాట. అప్పుడప్పుడు ఏమంటానంటే, ఆయనకి బాగా ఇష్టం ఫిలిప్పీ సంఘం. ఆ కృతజ్ఞతతో రాస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, నా ప్రియమైన దేవుని పిల్లలారా, నా ప్రియులారా, మీరందరూ మీ సొంత రక్షణను కొనసాగించటంలో చాలా భయాన్ని వణుకుని కలిగి ఉండండి. అంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మీరందరూ జ్యోతుల్లా ఉండాలి. ఈ వక్ర జనము మధ్య మీరందరూ నిరపరాధులుగా, ఎటువంటి నిందలు వేయడానికి అవకాశం లేని వారిగా, నిష్కలంకులుగా, ఇదిగో లోకస్తులు దేవుణ్ణి మీద సనుగుతా ఉంటారు. దేవుడు అంటే ఎలా ఎందుకు ఉంటుంది అలా ఉంటదని. మీరు అలాగ దేవుణ్ణి సనగకుండా, లేకపోతే మనుషుల మీద ఎప్పుడు సనుగుకుంటా ఉంటారు. ఇదిగో ఆయన ఇలాంటోడు, ఆమె ఇలాంటిది, లేకపోతే మా చుట్టాలు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలాంటి ఇలాంటి వాళ్ళు, అటువంటి మనుషుల మీద సనుగులు మనకు లేకుండా, సంశయాలు మనకు లేకుండా, మనం అట్టి జనాంగము మధ్య మన రక్షణని మనము నిజంగా కొనసాగిస్తూ, ఒక మాటలో చెప్పాలంటే మన రక్షణను వాళ్ళకి వెల్లడపరచాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుణ్ణి ఎరిగిన పిల్లల గుంపులో ఉన్న మనము మన రక్షణని మనము పోగొట్టుకోవడం అనే మాట నేను అనను. కానీ కాకపోతే నేనేమంటానంటే, మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకునే స్థితి కంపల్సరిగా దేవుని పిల్లల గుంపులో ఉంటది. మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్తే చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నిజంగా దేవుని ఎరిగిన పిల్లల్లో కూడా సంశయాలు, సనుగులు ఉండే వాళ్ళు ఉంటారంటే, ఇందాక మీరు చూశారు, వాక్యపఠనం చేసినప్పుడు జ్ఞాపకం వచ్చిందా మీకు? వాళ్ళు ఏం చేశారు? ఇజ్రాయేలీలు ఆయన మీద సనిగారు. ఇంకో మాట చెప్పాలంటే ఆయన టెస్ట్ చేశారనమాట. సరేలే 20 లక్షల మంది కాబట్టి ఏదో నీళ్ళు ఇవ్వగలిగాడు కానీ బండ నుండి, అవునా కదా? 20 లక్షల మందికి నిజంగా మాంసం పెట్టగలడా అని ఆయన ఏం చేశారంట? శోధించారు. శోధించడం అర్థం ఏంటి తెలుసా? టెస్ట్ చేశారనమాట. ఈయనకి అంత శక్తి ఆడుంది, ఎంత సిద్ధపరచగలడా, అంత ఇవ్వగలడా అంటే దాన్ని ఏమంటామంటే డౌట్ అనమాట. దాన్ని ఏమంటామంటే విశ్వాసం లేనితనం అంటాం. ఆయన మీద నమ్మకం లేకపోవడం. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడం చూశారు, అంతకుముందు 10 తెగుళ్ళు చూశారు, తర్వాత వచ్చిన బండ నుండి నదుల వలె, జలము వలె ప్రవహింపజేయడం చూశారు 20 లక్షల మందికి. ఇక వాళ్ళ ముందున్న డౌట్ ఏంటి తెలుసా? సరేలే నీళ్ళు ఇచ్చాడు, సముద్రాన్ని ఎలా పాలు చేశాడు, కానీ ఇంతకు మాకు ఆహారం సిద్ధపరచగలడా అంటే దీన్ని ఏమంటాము అంటే సంశయము. ఒక విధంగా చెప్పాలంటే సనుగుడే. ఎవరి మీద? దేవుని మీద. మీరు అప్పుడప్పుడు చూడండి, బయట వారు సాధారణంగా చేసే పని ఏంటి తెలుసా? వాళ్ళు చేసే తప్పిదని కూడా దేవుని మీద సనుగుతారనమాట. మీకు ఒక ఉదాహరణ చెబుతా. మా చర్చికి ఒక అక్క వస్తుంది, రేవతి అక్క అని. ఆ అన్నయ్య ఉంటాడనమాట, నాగేశ్వరరావు అని, మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండే. సరే, ఆయనకు బాగా అప్పులు ఉన్నాయి, ఓకేనా? అన్న బాప్తిజం తీసుకున్నాడు, కాకపోతే చర్చికి రాడు. ఇంతకుముందు వేరే చర్చికి వెళ్ళే వాళ్ళు అలా ఉండేవారు అనమాట. ఆ అక్క బాగా రమ్మంటే, ఇదిగో మీ దేవుడు నా అప్పులని తీర్చుకున్నప్పుడు వస్తా. దాన్ని ఏమంటాము అంటే, నిజంగా మీ దేవుడు ఉంటే నువ్వు ఇంత ప్రార్థనా పరురాలు అయితే, నువ్వెంత ప్రార్థనకి వెళ్తున్నాగా, మన అప్పులని దేవుడు తీర్చొచ్చు కదా అంటే దాన్ని ఏమంటామంటే నథింగ్ బట్ దేవుని మీద విశ్వాసం లేకపోవడం, దేవుని మీద సనగటం. అప్పు చేసింది ఆయన, బెట్టింగ్లు కట్టుకుంది ఆయన, ఓకేనా? కావునా కాదా? అంటే వాళ్ళ విలాసాలకి క్రికెట్ బెట్టింగ్లు కట్టుకొని వాళ్ళు చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంట? దేవుడు ఉట్టి పుణ్యంగా ఏం చేయాలంటే ఆయన అప్పంతా తీర్చేయాలి. దీన్ని సనగడం అంటాం, దీన్ని అవిశ్వాసం అంటాం, దీన్ని దేవుడి మీద సంశయము అంటాం. కానీ మనం అలా ఉండకూడదు అన్నది ఆయన ఉద్దేశం.
దేవుని మీద ఎప్పుడు కూడా మనం సనుగుకోకూడదు. దేవుని మీద ఎప్పుడు కూడా మనం అవిశ్వాసంగా మాట్లాడకూడదు. నిజంగా అవిశ్వాసంగా ఉండే వాళ్ళు ఉంటారా? ఆయన ఎడల భయం లేకుండా, భక్తి లేకుండా, తమ రక్షణ అంటే భయము భక్తి లేకుండా ఉండేవారు ఉంటారంటే ఉంటారు. దానికి ఉదాహరణగా మీరు చూస్తే 2 ఉపమానాలు మనకు తెలుసు. దేవుని రాజ్యములో ఎవరుంటారంట? ఒక వలను పోలి ఉంది అంటాడు. ఏముంది? ఒక వలను పోలి ఉంది. ఆ వలలో ఏమున్నాయంట? చేపలు పడ్డాయి. ఇప్పుడు ఆ చేపలు ఏమన్నాడంట? మంచి చేపలనేమో గంపలు వేసుకున్నాడు, చెడ్డ చేపలనేమో పక్కనేశాడు. అంటే చేపలలో, అంటే దేవుని రాజ్యములో 2 కలిసి ఉంటాయి. మీకు అర్థమవుతుందా? అలాగే ఇంకొక ఉపమానం కూడా మీకు బాగా గుర్తుంటది, గోధుమ గురుగుల ఉపమానం. అవునా కదా? అందులో కూడా ఏమంటారు చెప్పండి? ఓకే, దేవుడు చక్కగా గోధుమ మొక్కలు నాటాడు. ఇంతలో వచ్చి సాతాను ఏం చేశాడు? గురుగులు నాటాడు. ఇప్పుడు 2 కలిసే ఇప్పుడు ఏమన్నాడు? ఎమ్మటే దేవదూతలు అడిగారు అనమాట, నువ్వు సాయం చేస్తే వీటిని ఎమ్మటి తీసేస్తామని. దేవుడు ఏమంటాడు? లేదు లేదు లేదు, ఇప్పుడు ఉంటే మీరు గురుగు మొక్క అని చెప్పి గోధుమ మొక్కను కూడా తీసేస్తారు. ఎందుకు? విత్తనం స్టేజ్ లో ఉంటాయి, చిన్న మొక్క స్టేజ్ లో ఉంటాయి. దీన్ని నరకపోయి దాన్ని కూడా నరికేస్తారు. కాబట్టి రెండింటిని ఏం చేయమంటాడు? ఎదగనివ్వు అంటాడు. ఎదగిచ్చిన తర్వాత ఏమైంది? అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట, ఇది గోధుమ మొక్క, ఇది గురువు మొక్క అని. అప్పుడు ఈజీగా మీరు కోసేయచ్చు అంటాడు. అంటే అది పోలిక ఏంటి అంటే ఏం లేదు, అంటే యేసయ్య 2వ రాకల్లో వచ్చేంత వరకు కూడా అలాగే ఉండనీయమంటాడు అనమాట. అర్థమవుతుందా? అంటే యేసయ్య 2వ రాకడంలో రావటము కోతకాలం. అప్పటిదాకా దేవుని పిల్లలు ఇద్దరు కూడా ఒకేలాగా ఎదగనీయమంటాడు. ఎక్కడ ఎదుగుతున్నారు వీళ్ళు? దేవుని విశ్వాసుల మధ్య. మీకు అర్థమవుతుందా? అంటే దేవుని రాజ్యం అంటే దేవుని పిల్లల గుంపులోనే గురువులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి, 2 ఎదుగుతుంటాయి. ఏమంటే తీసేయడు. అప్పుడప్పుడు మీరు అంటారు, ఇంత భక్తిపరుడు అనుకున్నాం, అమ్మో ఏం ఇలా అంటూడా అని అప్పుడప్పుడు మీరు అంటుంటారా లేదా? ఏమెంత భక్తిపరాలు అనుకున్నాం, అమ్మో ఏమెంత అని అంటుంటారు. అంటే మీకు తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మీకు తెలుస్తుంది ఆమె గురువు అని, ఆయన గురువు అని, వాళ్ళ హృదయాల్లో సాతాను చెడు నాటాడు అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? కొంతకాలమైన తర్వాత తెలుస్తుంది. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని పిల్లల గుంపులో 2 రకాలు ఎదగటము వింతేమీ కాదు, ఆశ్చర్యమేమీ కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరిని దూషించడానికి మనకు కాదు, మనందరము మన రక్షణను మనం చెక్ చేసుకోవడానికి అంతే. మనందరం దేవుని మీద ఆసక్తి కలిగాం. పౌలు కూడా ఆ మాట ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళందరూ చాలా భక్తిపరులు కాబట్టి మధ్యలో ఎక్కడ వాళ్ళు చాలా సహాయం చేశారు కాబట్టి వాళ్ళ మీద ప్రేమతో మీ రక్షణ మీరు కొనసాగించండి, మళ్ళీ మీ రక్షణ ఆపేసుకొని నరకానికి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఆయన భయం. అర్థమవుతుంది మీకు? వాళ్ళని తిట్టడానికి, వేరే వాళ్ళని తిట్టడానికి, అక్కడ వక్రజనం అన్నాడు కదా, బయట వాళ్ళని తిట్టడానికి ఆయన ఏమి కాదు. మీరేం చేశారు? నాకు సహాయం చేశారు, మీరెంతగా సువార్తలో పాలువారై ఉన్నారు కాబట్టి నేనేం చేస్తున్నాను? ప్రేమించి మిమ్మల్ని ఏమంటున్నానంటే మీ యొక్క రక్షణను కొనసాగించను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు ఉద్దేశము ఎవరిని దూషించడము, ఎవరిని తిట్టడము కాదు, ఆ దేవుని కోసం కష్టపడే ఆ చిన్న గుంపు నిజంగా మంచిగా ఉండాలి అని. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఆ కోణంలో వినండి. ఇదంతా మన కోసమే, బయట వాళ్ళ కోసం కాదు. నీ యొక్క, నా యొక్క సొంత రక్షణను కొనసాగించమని దేవుడు కోరుకుంటున్నాడు. నీ భక్తిని, నా భక్తిని దేవుడు తెలుసుకున్నాడు కాబట్టి ఆ భక్తిని కొంచెం ముందుకు సాగించండి అమ్మా అని చెబుతున్నాడు. కాబట్టి అలాగా ప్రేమించి చెబుతున్నాడనే కోణంలోనే మీరు చూడండి. కాబట్టి ఈ మొదటి విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోమాకండి. అంటే దేవుని పిల్లల గుంపులో 2 కలిపి ఎదగటం ఆశ్చర్యమేమి కాదు. మీకు కావాలంటే చాలా ఉదాహరణలు మనం చెబుతాం, అవునా కాదా? ఇప్పుడు చూడండి, పౌలు గారితో పాటు ఏం చేశాడంటే దేమా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు? చక్కగా ఆయనతో పాటు సహాయం చేశాడు. కానీ తర్వాత ఏం చేశాడు? లోకాన్ని స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని చెప్తాడు పౌలు. అవునా కదా? అంటే తమ రక్షణని, ఒక మాటలో చెప్పాలంటే తమ విశ్వాసాన్ని, అవునా, తమ విశ్వాసాన్ని ఏం చేయలేకపోయాడంటే భయముతో, వణుకుతో కొనసాగించలేకపోయాడు. మొదట 5-6 సంవత్సరాలు పౌలుతో చక్కగా సేవలో పాల్గొన్నాడేమో, తర్వాత ఏమైపోయింది? లోకాన్ని స్నేహించి, అయితే ధనాపేక్ష అవ్వచ్చు, అయితే ఎంజాయ్మెంట్ అవ్వచ్చు, అయితే ఏ స్థితి, ఏ పదవి కోసం అవ్వచ్చు, లేకపోతే ఇంకో దానికోసమో దేనికోసమో మొత్తానికి లోకాన్ని స్నేహించి అనేసి అన్నాడు. లోకంలో ఉన్నది 3: శరీరాశ, నేత్రాశ, జీవవిడంబం. ఈ 3 ఏదో ఒకటి ప్రేమించి ఆయన వెళ్ళిపోయాడు. అంటే మీకు అర్థమవుతుందో లేదో, విశ్వాసాన్ని
మనము విడిచిపెట్టే అవకాశం ఎప్పుడు ఉంటది అంటే ఈ లోకంలో ఉన్నటువంటి బట్టి, అయితే శరీరాశిని బట్టి, అయితే నేత్రాశిని బట్టి, అయితే తనకున్న గర్వాన్ని, జీవపు డంబాన్ని బట్టి వెళ్ళిపోతాం. అంతేనే కదా. ఎందుకు విశ్వాసాన్ని విడిచిపెట్టామంటే ఏం చెప్తారు చెప్పండి? ఈ మూడిట్లో ఏదో కారణమే చెప్తారు, అంతకుమించి ఏం చెప్పరు. కాబట్టి పౌలు భక్తుడితో కలిసి తిరిగినటువంటి ఆ దేమా భక్తుడు కూడా, తర్వాత మీరు వెళ్ళి చదవండి, ఇవన్నీ గుర్తెట్టుకోండి. దేమా ఏమయ్యాడు? లోకాన్ని స్నేహించి విడిచిపెట్టాడు. ఇంకొక మాట అంటాడు తిమోతి పత్రికలో. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఒకసారి ఇప్పుడు మీరు తిమోతి పత్రిక రండి, 2 తిమోతి పత్రిక. కొంచెం జాగ్రత్తగా ఆలోచించిన ప్రయత్నం చేయండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము. అంత్య దినాలలో అపాయకరమైన కాలము వచ్చినని తెలుసుకొని అంటున్నాడు. 2 తిమోతి 3 మొదటి వచనం. అంటే అంత్య దినాల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారంట? ఆ అపాయకరమైన మనుషులు ఉంటారు. అంటే ఎలాంటి వాళ్ళు అంటే, అందులో ఒక గుంపు స్వార్థపరులు, అందులో ఒక గుంపు ధనాపేక్షలు, అందులో ఒక గుంపు కృతజ్ఞత లేనివారు, అందులో ఒక గుంపు అనురాగరహితులు. ఇలాగా అంటే దేవుణ్ణి ఎరిగిన పిల్లల్లోనైనా దేవుణ్ణి ఎరగని పిల్లల్లోనైనా ఏ గుంపు ఉంటుందంటే ఒక గుంపు ఉంటుంది చూడండి. దేవుణ్ణి ఎరిగిన పిల్లల్లో 5వ వచనము, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు, ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండు తిమోతి అంటున్నాడు. అంటే తిమోతికి చాలా క్లియర్ గా చెబుతాడు. ఏం చెబుతున్నాడు తెలుసా? పైకి భక్తి కలిగిన వారుగా ఉంటారు, కానీ దేవుని శక్తిని మాత్రం ఆశ్రయించరు. అటువంటి వారికి నువ్వు ఎలా ఉండాలి? విముఖుడుగా ఉండాలి. అంటే ఇది ఏం చెబుతుంది? ఆ దేవుణ్ణి ఎరిగిన పిల్లల్లో పైకి భక్తి కలిగి, కానీ పూర్తిగా దేవుని శక్తిని, అంటే ఆయన మీద విశ్వాసాన్ని ఉంచని జనాంగాన్ని మనం చూస్తాం. ఇక్కడ విశ్వాసం అంటే దేవుని నమ్మటం అని అర్థం. విశ్వాసం అంటే విశ్వాసంలో ఏం గొప్పతనం లేదు, విశ్వసించిన వెనక ఉన్న దేవుడి దగ్గర గొప్పతనం ఉంది. విశ్వాసానికి ఎంత శక్తి ఉందంటాం కదా, అవునా కదా? విశ్వాసానికి శక్తి ఉందంటే ఆ పదంలో శక్తి ఏమి లేదు, ఆ విశ్వాసం వెనకున్నాడు చూసా వ్యక్తి, ఆయన అన్నమాట. విశ్వసించిన వ్యక్తిలో ఉందన్నమాట అంత శక్తి. కాబట్టి విశ్వాసము అనే మాట మీకు వినబడుతున్నప్పుడల్లా దాని వెనకున్న దేవుని నమ్మటం అని జ్ఞాపకం పెట్టుకోండి. అంటే దేవుడు ఉన్నాడని, తగిన సమయమందు ప్రతిఫలం ఇస్తాడని నమ్మటం ఏంటిది? విశ్వాసము. దేవుడు ఉన్నాడని తగిన సమయమందు ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మటము విశ్వాసం అని చెప్పాం. అయితే ఈ విశ్వాసాన్ని లేని వారిని కొందరు చూస్తామంటున్నాడు. పైకి భక్తిగా ఉంటారు, కానీ పూర్తిగా దేవుని శక్తి మీద ఆధారపడరు. అలాంటి ఒక గుంపు ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. అలాంటి వాళ్ళకు నువ్వేమై ఉండాలి? తిమోతి విముఖుడై ఉండు. ఇది కూడా ఆయన చచ్చిపోయేటప్పుడు కేవలం తిమోతి యొక్క భక్తి జీవితాన్ని పట్టుకొని రాస్తాడు. ఎవరి గురించి రాడు ఇందులో? కేవలం తిమోతి గురించి రాస్తాడనమాట. ఈ 2వ పత్రిక రాసిన తర్వాత ఆయన చచ్చిపోతాడు, పౌలు చచ్చిపోతాడు. కేవలము తిమోతి యొక్క రక్షణను కాపాడడం కోసమే ఈ పత్రిక రాస్తాడు. ఈ పత్రికలో వేరే వ్యక్తుల గురించి రాయడు, సంఘం గురించి రాయడు. మొదటి పత్రికలో రాస్తాడు అంతే, ఇవన్నీ బోధించు సంఘానికి, ఇవన్నీ బోధించని. ఈ 2వ తిమోతి పత్రికలో కేవలము తిమోతి యొక్క భక్తి జీవితాన్ని, తిమోతి తన కోసం కష్టపడిన జీవితాన్ని పౌలు జ్ఞాపకం తెచ్చుకొని తన రక్షణ మీద శ్రద్ధతో రాస్తాడనమాట. నువ్వు జాగ్రత్తగా ఉండి తిమోతి, నువ్వు భయపడు మాకు తిమోతి, నన్ను జైల్లో వేశారు కాబట్టి నువ్వు కూడా సువార్త చేస్తే జైల్లో వేస్తానని భయపడు మాకు. మనకి ఇచ్చిన ఆత్మ ఎటువంటి ఆత్మ? శక్తియు, ప్రేమయు, ఇంద్రియ జ్ఞానం గల ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరిగితనం గల ఆత్మనే ఇవ్వలేదని మీరు 2వ తిమోతి చదివితే మీకు అర్థమవుతుంటది. కేవలము తిమోతి యొక్క భక్తి జీవితం మీదే శ్రద్ధ కట్టాడు అనమాట. నిజంగా నిజమైన సేవకులకి, నిజమైన భక్తి పరులకి, వారికి ఎవరైతే సహాయకులుగా ఉంటారో, నిజమైన విశ్వాసం చేసే విశ్వాసులు ఉంటారు చూసారా, వాళ్ళ భక్తి జీవితాల మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ఇంత కష్టపడ్డారు, ఇంత సహాయం చేశారు, ఇంతగా పోరాటం చేశారు, ఈ చిన్న విషయంలో విశ్వాసంలో కోల్పోతే ఎలా, ఈ విషయంలో విశ్వాస భ్రష్టులైతే ఎలా అని చెప్పి వాళ్ళకి బాధ ఉంటది. మీకు అర్థమవుతుందా? అందుకే పౌలు ఇక్కడ తిమోతితో కూడా చాలా క్లియర్గా అంటున్నాడు, పైకి భక్తి చూపించి దాని శక్తిని ఆశ్రయించిన గుంపు ఉంటారు, అలాంటి వాళ్ళకు నువ్వేం చేయాలి? దూరంగా ఉండాలి అని చెబుతున్నాడు అనమాట. అది ఆశ్చర్యమేమి కాదు, ప్రారంభం నుండి కూడా ఉన్న గుంపే. అందుకే మీరు చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1వ వచనం.
అన్ని తెలిసిన విషయాలైనా చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఉండడానికి ప్రయత్నం చేయండి. 23 అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠ మందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున మాత్రము చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. అంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు పెద్ద విచిత్ర పడమాకండి, ప్రారంభ శతాబ్దంలోనే ఉన్నారు. అంటే ఏంటి? వీళ్ళు చెబుతారు, ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు, ఒక భాషలో చెప్పాలంటే వీళ్ళు పాస్టర్లు అప్పట్లో, అవును కదా? ఇంకా భాషలో చెప్పాలంటే సద్దూకయ్యులు అంటే ఎవరు? సంఘ పెద్దలు, అధికారం కలిగిన వారు. పరిసయ్యులు శాస్త్రులు అంటే ఎవరు? వాక్యాన్ని బోధించగలిగే శక్తి కలిగిన వాళ్ళు. అంటే సంఘ పెద్దలలో దైవ జనుల్లో కూడా ఎలా ఉంటారు అంటే వాళ్ళందరూ వాక్యాన్ని చెబుతారు. వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ మాట తీరు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే వీళ్ళు పైకి భక్తి కలిగిన వాళ్ళలాగే ఉంటారు, కానీ వెనక్కి వెళ్ళిన తర్వాత దాని శక్తిని ఆశ్రయించరు వారు. అంటే దేవునికి భయపడరు, దేవుని మీద విశ్వాసం ఉంచరు. అంతే. దాని శక్తిని ఆశ్రయించడానికి అర్థం ఏంటి? దేవుడు అంటే విశ్వాసం ఉండదు, ఆయనకి భయపడరు. కాబట్టి ఆ గుంపు ప్రారంభం నుండి కూడా ఉంది. అందుకే ఏం చెప్తున్నా తెలుసా? వచ్చిన జనసమూహాలతో, తను వెంబడించే శిష్యులతో నిజంగా బ్రతిమలాడి చెబుతున్నట్టు ఉంటది అనమాట. అయ్యా, అలాగా మీరు ఉండమాకండి అని. ఈ అధ్యాయం అంతా వేషధారుల గురించే, అవునా కదా? వాళ్ళని ఎంత బాగా తిడతాడో పరిసయ్యుల్ని సద్దూకయ్యుల్ని. అంటే వాళ్ళందరూ ఏం చేస్తారు? అన్ని వేషధారణ కార్యక్రమాలే. వాళ్ళకి కనికరం ఉండదు, న్యాయం ఉండదు. డబ్బులైతే ఇచ్చేస్తారు దశంభాగాలు, కానీ వాళ్ళకి ఏముండదంట? కనికరము న్యాయము చూపించరంట. అలాగే మీరు చూస్తే పైకి వాళ్ళు ఏమో ఎలా ఉంటారంట? చక్కగా సమాధుల్లాగా చక్కగా తలతల్లాడుతుంటారంట. సమాధి లోపల ఏముంటది? అలాగుంటారనమాట. సున్నం కొట్టిన సమాధులు మీరు అంటాడు. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? భక్తులకి మోయలేని భారాలు పెడతారు తప్ప పాపం వాళ్ళ భారాలు ఒక్కటి కూడా తీరంట. అలాగే మీరు చూస్తే అసలు వీళ్ళ క్యారెక్టర్స్ చదువుతున్నప్పుడు నేను ఎందుకు ఇదంతా చెబుతున్నాను అంటే, పైకి భక్తి కనిపించి లోపల దేవుని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు. అంటే ఒకటి, దేవుని శక్తి అంటే ఏంటి? ఇక్కడ రెండు విషయాలు, విశ్వాసము, భయము, రెండు లేకపోవడం. దేవుడు కాపాడతాడని విశ్వాసం లేకపోవడం, అమ్మో ఇలా చేస్తే దేవుడు ఊరుకోడనే భయం లేకపోవడం. దాన్ని దేవుని శక్తిని ఆశ్రయించకపోవడం అంటాం. ఈ యొక్క పరిసయ్యులు సద్దూకయ్యులు ఏంటంటే చెబుతారు, చక్కగా వాక్యంలో ఉన్నదే చెబుతారు, ధర్మశాస్త్రం అందే చెబుతారు, వాక్యాలే చెబుతారు. అవసరమైతే వాళ్ళ యొక్క వాక్చాతుర్యాలు చాలా బాగుంటాయి. కానీ వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళ మీద అపరాధాలు మోపొచ్చు మనం, వాళ్ళ మీద నిందలు మోపొచ్చు మనం, వాళ్ళ శరీరాలు కళంకం మోపొచ్చు మనం, వాళ్ళ మీద అపరాధాలు మోపొచ్చా? ఇన్ని మోపాడు ఆయన. మీరు వేషధారులు, ఇన్ని నిందలు మోపాడు వాళ్ళ మీద. మీరు పైకి సున్నం కొట్టిన సమాధిలో ఉంటారు, లోపల మీరు ఉండరు. మీరు సోదిలాల పొదిలాల మొత్తంలో 10 వంతు తెస్తారు, కానీ మీరేం చేయరు? ప్రధానమైన కనికిరాని న్యాయాన్ని విడిచిపెట్టేశారు. వాళ్ళకి కావాల్సింది ఓన్లీ విశ్రాంతి దినం రోజు ఏ పని చేయకుండా ఉండడమే. దానికోసం ఆ విశ్రాంతి దినం రోజు ఒక రోజు వచ్చి ఒక మూర్చొచ్చి చచ్చిపోతున్నా సరే అని కాపాడరు, పని చేయకూడదని. మీకు అర్థమవుతుందా? ఒక ఓచ చేయగల వాడిని తీసుకొచ్చారు విశ్రాంతి దినం రోజు. యేసయ్య వాడిని ఏం చేశాడు? బాగు చేశాడు. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నా తెలుసా? పోనీలే, ఇప్పుడు దాకా చేయలేనోడు, ఓచ అంటే ఏంటి? సన్న చెయ్యి, పోలియో చెయ్యి వచ్చినోడు, వాడికి మంచి చెయ్యి ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని బట్టి ఏం చేయాలి? మిగతా వాళ్ళందరూ ఆనందపడాలా లేదా? పాప ఎంతకాలం వాడికి చెయ్యి లేకుండా ఎంత బాధపడి ఉంటాడో, అవునా కదా? కాబట్టి దేవుడు ఇప్పుడు వాడికి మంచిగా చెయ్యి ఇచ్చాడని చెప్పి దేవుని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి లేదా? అలా చెప్పాల్సిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు, నువ్వెందుకు విశ్రాంతి దినం రోజు పని చేసావు అన్నాడు అన్నమాట. ఎందుకు అతను స్వస్థపరిచావు అంటాడు. అంటే వాళ్ళు ఏం లేదు, కనికరం లేదు, వాళ్ళ ఏం లేదు, దయ లేదు, వాళ్ళ ఏం లేదు, న్యాయం లేదు. కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, వాళ్ళు పై వేషధారణ, వస్త్రాలేమో చక్కగా వీళ్ళు క్రిస్టియన్స్ అనేలా ఉంటున్నాయి, వాళ్ళ మాటలేమో క్రిస్టియన్స్ అనేలా ఉంటున్నాయి, కానీ లోపల వాళ్ళ హృదయము మాత్రం, వాళ్ళ నడవడి మాత్రము నిజంగా ఎలా లేదంట? అలా లేదు. వాళ్ళ మీద చాలా నిందలు మాపొచ్చు. పరిసయ్యులు సద్దూకయ్యుల మీద ఎన్ని నిందలు మాపొచ్చో, ఎన్ని అపరాధాలు మాపొచ్చో వాళ్ళ మీద ఎన్ని. చూడండి, పాప ముసలి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి కుమారుడు ఏం చేయాలి? పోషించాలా లేదా? అది వాడి ధర్మమా కాదా? ఆ ధనాన్ని ఏం చేస్తాడు తెలుసా? నెల జీతం రాగానే
ఏమంటారు తెలుసా పరిసయ్యులు? ఇదిగో ఇది దేవుడికి ఇచ్చేసేయి, ఇది దేవార్పితం, దేవుడు మీ అమ్మను బాగు చేసుకుంటారులే, దేవుడికి అసాధ్యం ఏముంది అని చెప్పి వాళ్ళు దేవార్పితం అని చెప్పేసి ధనాన్ని దోచేసుకొని ఆ పిల్లల తల్లిదండ్రులను చూడకుండా వాళ్ళని పోషించకుండా చేసేలా చేస్తున్నారనమాట. ఎన్ని నిందలు మోపొచ్చు వాళ్ళ మీద, ఎన్ని అపరాధాలు మోపొచ్చు వాళ్ళ మీద. వాళ్ళ రక్షణని వాళ్ళు అసలు నిజంగా రక్షణ అనే మాట కానీ దానికి భయపడదామనే కానీ వాళ్ళకి లేదు. కాబట్టి పైకి భక్తి కలిగి లోపల దేవుని శక్తిని ఆశ్రయించని, విశ్వాసము లేని, దేవుడంటే భయము లేని, అంటే దేవుడంటే నమ్మకం లేని, దేవుడంటే భయము లేని వారు ఒక గుంపు ఉంటుంది. అది మనతోనే కలిసి తిరుగుతుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే వారు నీవు నేను కూడా అయి ఉండొచ్చు, చెప్పలేం. మనము నిజంగా ఆ భయం మనం ఎప్పుడు కలిగి ఉండాలి. నేను అలా ఉంటున్నానా లేదా అని చెక్ చేసుకుంటూ మనం ఎప్పుడు కూడా అలా ఉండటంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అందుకే మీరు చూస్తే దావీదు, మనము పోయిన వారం చూసాము భక్తుడి గురించి. ఆ భక్తుడు శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, మరణపాసాలు వచ్చినప్పుడు 116 కీర్తనలు ఏమన్నాడు? ఎవరిని నమ్మకూడదు అన్నాడు. అవునా కదా? ఎవరిని నమ్మకూడదు, దేవుడిని అసలే నమ్మకూడదు అన్నాడు. కానీ తర్వాత ఏమర్థమైంది? దేవుడు సహాయం చేసినప్పుడు అయ్యో నేను తొందరపడి ఆ మాట అన్నాను అన్నాడు. అంటే దేవుడు నమ్మదగిన వాడు ఉన్నాడు. ఆసాపు కూడా అదే చూసాం మనం, అవునా కదా? ఆసాపు ఏమన్నాడు? అసలు భక్తిహీనుడు చక్కగా పెరగడం చూసి, వాళ్ళు సుఖంగా ఉండడం చూసి, నేను పరిశుద్ధంగా ఉండడం, నేను పవిత్రంగా ఉండటం, నా చేతులు శుభ్రం చేసుకోవడం, నేను నిందల పాలవ్వకుండా, నేను అపరాధాలు చేయకుండా ఉండడం వేస్ట్ అన్నాడు. అన్నాడా లేదా? కానీ తర్వాత దేవుని వాక్యంలో చదివిన తర్వాత ఏమర్థమైంది అతనికి? అయ్యో నేను ఎంత పశుప్రాయుణ్ణి అయ్యాను, నేను కాదు నాశనానికి దగ్గరలో ఉంది, వాళ్ళు నాశనానికి దగ్గరలో ఉన్నాడని అర్థమైంది. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, రక్షణను కొనసాగించటంలో అతి ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే సనుగులు, సంశయాలు లేకుండా ముందుకు సాగటం. మనుషుల మీదైనా, ప్రాముఖ్యంగా దేవుని మీద అయినా సరే. ఆ సనుగుని ఏమంటామంటే అవిశ్వాసము అంటాం. ఇశ్రాయేళ్లందరూ దేవుని మీద సనిగారు, మోషే మీద సనిగారు. అంటే దేవుడు దయచేయలేడు అని, దేవుడు సహాయం చేయలేడు అని. మన రక్షణని మనం ఎప్పుడు కూడా భయముతో, వణుకుతో కొనసాగించాలి అంటే మనందరం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆయన మీద నమ్మకం ఉంచటం. ఆయన మీద నమ్మకం ఉంచటం. నమ్మకం ఉంచి ఏం చేయాలి? కీర్తనల గ్రంథం 37వ అధ్యాయానికి రండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయానికి రండి. ఏడవ వచనము, 37:7 వచనం చదవండి ఒకసారి బయటికి ఎవరన్నా. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూసి వ్యసన పడకము. అంటే ఎంత క్లియర్ గా ఆ దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుని యందు విశ్వాసం నుంచి ఉండండి అలాగే సైలెంట్ గా. ఇప్పుడు భక్తిహీనులను చూసి, దురాలోచనలు చేసేవారిని చూసి అయ్యో అలాంటి వాళ్ళే బాగున్నారు, నేను అలా చేయలేకపోతున్నానని చెప్పి నువ్వేమి వ్యసన పడమాకు, బాధపడమాకు అంటున్నాడు. ఆ మాట అర్థమైందా? మళ్ళీ చదువుతాను చూడండి 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. అంటే దేవుని ఎడల విశ్వాసం ఉంచి తగిన సమయమందు ఆయన మనకి సహాయం చేస్తాడని మనం ఏం చేయాలంట? వేచి ఉండాలి. మనం ఇబ్రి పత్రికలు చూసినప్పుడు అదేనా కాదా? తగిన సమయం ఆయన మనకేమిస్తాడు? బహుమతి ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడని ఏం చేయమన్నాడు? మనల్ని నిరీక్షణ కలిగి ఓపికతో ఉండమన్నాడా లేదా? ఇక్కడ అదే చెబుతున్నాడు దావీదు భక్తుడు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచి మీరు మౌనంగా ఉండండి, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఆయన తగిన సమయమందు సహాయం చేస్తాడు. అంతే తప్ప దురాలోచనలు చేసేవాడిని, దుష్టులను చూసి అయ్యో నేను కూడా అలా చేసి ఉంటే బాగుండేది, ఎంత నీతిగా ఉన్నాను కాబట్టి ఇలా అయిపోయినా అనుకోమాకండి అంటాడు అనమాట. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఎడల నమ్మిక ఉంచండి అని అర్థం. మీకు మొదటి వచనం నుండి చదివితే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, చదువుతాను నేను.
చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకు, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకు. అంటే చెడ్డవారిని చూసి, దురాలోచనలు చేసేవారిని చూసి, మోసం చేసేవారిని చూసి, స్వార్థపరులను చూసి, వీళ్ళందరిని చూసి మనకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళే బాగా బతుకుతున్నారు, మనం బతకలేకపోతున్నామని మన హృదయం ఏమైపోద్ది? మత్సర పడుతుంది. మత్సర పడ్డం అంటే ఏంటంటే చెడ్డ కన్నులు అని. చెడ్డ కన్నులు అంటే అర్థం ఏంటి తెలుసా? ఓరవలేనితనం. వాళ్ళ ఇంట్లో అది ఉంది, మా ఇంట్లో ఇది లేదు. దాన్ని ఏమంటాం? ఓరవలేనితనం అంటాం అనమాట. దాన్ని మత్సరం అంటాం. చెడ్డ కన్నులు, వాళ్ళకి అది ఉంది, మాకు ఇది లేదని. ఇప్పుడు ఎలాగ ఊహించుకుంటాం తెలుసా? మనం భక్తిహీనులందరూ మంచిగా బతుకుతున్నారు, వాళ్ళందరూ చక్కగా ఇల్లులు కట్టుకుంటున్నారు, వాళ్ళందరూ సుఖంగా బతుకుతున్నారు, ఎటువంటి రోగాలు లేవు, ఎటువంటి బాధలు లేవు. మంచి అబద్ధాలు మాట్లాడే వాళ్ళంతా చక్కగా ఉద్యోగాల్లో చక్కగా బతుకుతున్నారు. వాళ్ళని పొగిడే వాళ్ళంతా, అధికారులను పొగిడే వాళ్ళంతా చక్కగా ఉంటున్నారు. నీతిగా నిక్కచ్చుకుండా మనకి మాత్రం వాళ్ళు మనల్ని సరిగ్గా చూడట్లేదు అని చెప్పి ఇలాగ మనం ఆ చెడ్డవారిని, భక్తిహీనులను చూసినప్పుడు ప్రతి రంగంలో ఉండేదే. అప్పుడు మీకు కూడా అనిపిస్తుంటది, విశ్వాసంలో చూసి ఆమెమో సరైన విశ్వాసం ఉండదు, ఆమెమో సరిగ్గా ఉండదు, కానీ ఆమెకు మాత్రం బాగా ఉంటది, నేనేమో చక్కని విశ్వాసంలో ఇట్టు ఉంటాను, ఎప్పుడు నాకు బాధలే అనే స్థితి కూడా ఉంటది. మీరు అవునా కదా? అలాంటి వాళ్ళని మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తారు? నిజంగా గౌరవిస్తారు. అప్పుడప్పుడు దైవజనులుగా కూడా మేమంతే, అవునా కదా? మేము కూడా ఏం చేస్తాము? మమ్మల్ని మోసే వాళ్ళని, మమ్మల్ని పొగిడే వారిని, మాకు ధనం ఇచ్చేవారిని, వాళ్ళ పట్ల వేరే శ్రద్ధ ఉంటుంది. నిజంగా పని చేసే వాళ్ళు, నిజంగా ఉండే వాళ్ళని నిజంగా లెక్క కూడా చేయని తెలుసా? నిజంగా అలాంటి సేవకులం కూడా ఉన్నాం. అప్పుడప్పుడు అనిపిస్తుంటది, ఇక తుడిసే వాళ్ళు అలా ఎప్పుడు జీవితంతో తుడుతానే ఉంటారనమాట, కడిగే వాళ్ళు అలా కడుగుతానే ఉంటారనమాట. వాళ్ళని మినిమం లెక్క చేయరు, వాళ్ళు పిలిచి భోజనం పెట్టడానికి ట్రై చేయరు, అమ్మ బాగుందని అడగరు. ధనం ఇచ్చేవారిని, దశంభాగాలు ఇచ్చేవారిని, వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంటది. అవసరమైతే వాళ్ళని కష్టపడకుండా కూడా చూస్తారు పాస్టర్లే, అవునా కదా? అప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? మీకు నిజమైన విశ్వాసకి అనిపిస్తుంది, ఎందుకు ఇలా ఉండడం, నేను కూడా అలా మోసెత్తే సరిపోద్ది, ఆయన్ని 4 మాటలు పొగిడితే సరిపోద్ది అనుకుంటామా లేదా? ప్రతి విషయములో కూడా ఈ స్థితి ఉంటది. కానీ అటువంటి వారిని చూసి మీరు మత్సరపడమాకండి. అయ్యో నేను అలా చేయలేకపోతున్నానే, అలా ఉండలేకపోతున్నానే, ఇలా ఉన్నందుకు అసలు వేస్టే అని మీరు అనుకోమాకండి. మరి అనుకోకుండా ఏం చేయాలయ్యా? ఏం చేయాలంటున్నాడు కింద చూడండి, ఏమంటాడు? 2వ వచనం, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు, మచ్చని కూర వలె వారు వాడిపోతారు. ఆ భక్తులందరూ మీరు ఎలా ఉంటారు? ఎన్నోసార్లు చెప్పిన మాటే. వాళ్ళందరూ మీరు ఇప్పుడు చూసేదంతా వాళ్ళు గిడ్డి లాంటి వాళ్ళు అనమాట. ఉదయం చూస్తున్నారు మీరు, మధ్యాహ్నానికి చూడట్లేదు, సాయంత్రానికి చూడట్లేదు, ఎండ వచ్చినప్పుడు వాడిపోతారు అని. రేపు యేసయ్య వచ్చినప్పుడు ఇదిగో మీరు రాత్రి అలా మధ్యాహ్నం, లేకపోతే మధ్యాహ్నం అలా కూర మొక్కలు తీస్తాం, సాయంత్రానికి మంచి తలతల్లాడుతుంటాయి, రేపు ఉదయానికి మధ్యాహ్నానికి ఏమైపోతాయి? వాడిపోతాయి. మీరు అలా తలతలాడే మొక్కలను చూస్తున్నారు తప్ప రేపు వాడిపోయే స్థితిని మీరు చూడట్లేదు. అందుకే బైబిల్ ఒక మంచి మాట ఉంటది, పాపులను వారి యొక్క కుయుక్తులు దేవుడు పట్టుకుంటాడంట. ఎక్కడ పట్టుకుంటాడు? వారి యొక్క కుయుక్తులు, వారు చేసిన దొంగ ఆలోచనలు. కుయుక్తి అంటే దొంగ ఆలోచన అని, యుక్తి అంటే తెలివి అని, కుయుక్తి అంటే దొంగ తెలివి అని. అర్థమైందా? దేవుడు ఎలా అంటాడంటే నార్మల్ పర్సన్ కాదు, ఒకానొక రోజు తగిన సమయమందు వాళ్ళ కుయుక్తిలో పట్టుకుంటాడు. ఆ రోజు వాళ్ళు వాడిపోతారు, ఆ రోజు వాళ్ళు ఎండిపోతారు. అది నువ్వు గ్రహించుకొని ఏం చేయాలి తెలుసా? ఆయన యందే నమ్మిక ఉంచాలంటాడు కింద. ఎంత మంచి మాట అంటాడు చూడండి, 3వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. ఎంత బాగున్నారు చూసారా? అది మనకి దేవుడి మీద డౌట్ రాకూడదు, మనకి దేవుడి మీద సనుగు రాకూడదు. ఎంత అన్యాయస్తులు వృద్ధి పొందుతున్నా, ఎంత మోసం చేసే వాళ్ళు అభివృద్ధి పొందుతున్నా, అది విశ్వాసుల్లోనైనా అన్యుల్లోనైనా ఎక్కడైనా సరే, మీరు మాత్రం ఏం చేయాలి తెలుసా? దేవుని యందే నమ్మిక ఉంచి మీరు మాత్రం మేలే చేయాలి. ఇది దావీదు తన అనుభవంతో చెబుతున్న మాట. దావీదు మీదకి భక్తిహీనులు, సౌలు చాలా మంది తరుముతూ వచ్చారు. మరణ పాశాలు, మరణపు ఊరులు ఆయన చుట్టుకున్నాయి. భక్తిహీనులు వరద పొంగువల ఆయనకి మీద పడ్డారు. కానీ ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి దేవుడు వచ్చి శత్రులందరినీ నిర్మూలన చేసి సమతలమగు భూమి మీద ఆయన నిల్చోబెట్టాడు అంటాడు కీర్తన 18వ అధ్యాయంలో. ఎందుకు అలా నిల్చోబెట్టాడు తెలుసా? నా శ్రమలలో నేను ఆయనకు మొర్ర పెట్టాను అంటాడు. నా మొర్ర ఆయన చెవుల్లోకి జొచ్చింది అంటాడు. నేనెక్కడా నా చేతులు అపరిశుద్ధం కాలేదు అంటాడు. ఒకనొక టైంలో దావీదు అంటాడనమాట, ఊరకనే నువ్వు నన్ను కాపాడావా? నువ్వు ఎవరికనేం కాపాడలేదు, నా చేతులు ఎటువంటి దోషం చేయలేదని అంటాడు. అంత ధైర్యం మనకుంటుందా?
దావీదు భక్తుడు ఒకనొక టైంలో తెగించంటాడు ఆ మాట. నన్ను నువ్వు ఊరకనే కాపాడలేదు, నా చేతులు దౌర్జన్యం చేయలేదు, నా కాళ్ళు పాపానికై పరిగెత్తలేదు, కాబట్టి నువ్వు నన్ను కాపాడావు అంటాడు అనమాట. అసలు అంత తెగింపు మాట ఎలా అంటాడు అర్థం అవ్వదు ఒక్కోసారి. నిజంగా మనం ఆ తెగింపు మాట అనగలమా? నేనేమంటానంటే దాన్ని రక్షణలో కొనసాగడం అంటాం. దేవుని మీదే నమ్మకం ఉంచటం, అవిశ్వాసం లేకుండా ఆయనకు భయపడి ఉండటం. అమ్మో, నేను ఎక్కడ నా భక్తిని విడిచిపెడితే రేపు నా జీవితం వాళ్ళలాగా వాడిపోయేలా ఉంటది. దావీదుకి వాళ్ళ అనుభవంలో చాలా క్లియర్ ఉన్నది ఏంటంటే, అందరు మనుషులేనండి, వాళ్ళ జీవితాలు కూడా అనిపించుకునే ఉండవు. ఆసాపు ఎంత భక్తిపరుడు, ఆయన జీవితం అనిపించలేదేంటి ఎందుకు నేను పరిశుద్ధంగా ఉండడం అని. ఇంకో భక్తుడు ఎందుకు నేను పరిశుద్ధంగా ఉండడం అనిపించలేదండి. అనిపించడం విడ్డూరమేమి కాదు, అనిపించకపోతేనే మీరు విశ్వాసులు కాదు. అర్థమవుతుందా? అనిపించకపోతేనే విశ్వాసులు కాదు. మీ హృదయాలు నొచ్చుకోవాలి, బాధపడాలి. అలా బాధపడట్లేదు, హృదయం నొచ్చుకోవట్లేదని మీరు కూడా వాళ్ళతో కలిసి ఉన్నారని అర్థం, అంతే, ఇంకేం లేదు. అంతేనే కదా. ఇద్దరం ఈక్వల్ అనుకోండి, ఒకటి హృదయం ఒకరిని బాధ పెట్టుకుంటామా? ఇద్దరు దారులు వేరనుకోండి, అప్పుడు మొదలైద్ది ఒకరినొకరిని బాధ పెట్టుకోవడం. కాబట్టి నువ్వు నేను బాధపడట్లేదంటేనే ఏంటి అర్థం తెలుసా? మనం భక్తిలో లేము అని. యోబు ఎంత మాట్లాడినాడు, నేను ఊరక నా తప్పేమి లేదని అన్నాడు. ఆయన తర్వాత గట్టిగా వాదించుకున్నాడు. దేవుడికి కాదు, ఒక మంచి ఎలుగుకే కోపం వచ్చేసింది. దేవుడి కంటే నువ్వు నీతిమంతుడిగా హెచ్చించుకుంటున్నావు యోబు అన్నాడు అనమాట. తర్వాత దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఏమర్థమైంది? అయ్య బాబు, నేను పాపం చేశాను అన్నాడు. యోబుని ఎక్కడన్నా పాపం చేశాను అన్నాడు దేవుడు? ఆయన బాధలో అలా మాట్లాడటం సహజం, ఆ వేదనలో అలా మాట్లాడటం సహజం. ఆ వేదనలో అలాంటి మాటలు రాకపోతేనే మనం మనిషి కాదని అర్థం. కాబట్టి మీరు అందరు చూడండి, పౌలు లోకానికి వెర్రితనంగా ఉన్నాడు, యేసు ప్రభుని వెర్రితనం అన్నారు. అంటే మనం లోకానికి డిఫరెంట్ గా కనపడకపోతే అర్థం ఏంటంటే వాళ్ళు మనం ఒకటే అయ్యామని. కాబట్టి నీ హృదయం నిజంగా భక్తి చేస్తే హృదయం బాధపడుతుంది, మనుషుల ద్వారా నొప్పించబడుతుంది, పరిస్థితుల ద్వారా బాధింపబడుతుంది. నిజమైన భక్తి చేసేవాడికి ఎప్పుడు బాధలే ఉంటాయి. ఆశాపు అదే కదా, దినదినము నాకు శిక్ష, శ్రమే కలుగుతుంది అన్నాడు అనమాట. ప్రతిదినము ఏంటంట, ప్రతిదినము అనారోగ్యము, ప్రతిదినము శిక్ష, ప్రతిరోజు బాధ అన్నాడు. భక్తులకేమో ప్రతిరోజు ఆనందమే, ఆడికి మరణం వరకు కూడా ఆడికి ఏ బాధ ఉండదంట. అంటే నిజంగా భక్తిగా బ్రతికే వాళ్ళం బాధింపబడతాం, మన హృదయాలు నొచ్చుకుంటాయి. అలా ఉంటేనే భక్తి పరులు మన అర్థం. కానీ ఆ విషయాల్లో మనం ఉంచాల్సింది ఏంటి అంటే, తర్వాత అయినా దేవుడు ఉన్నాడు, దేవుడు కాపాడగలడు, నేను మాత్రము పాపం మాత్రం చేయకూడదు, ఆ భక్తిహీనతను అంటించుకోకూడదు, ఆ యొక్క దురాలోచనలు నేను చెయ్యకూడదు అని చెప్పి నీవు నేను ఆయన యందు నమ్మిక ఉంచి మనం ఇప్పుడు ఏం చేయాలంట, మేలు చేస్తూనే ఉండాలి. దేవుని వాక్యానుసారంగానే బతుకుతుండాలి, దేవునికి ఇష్టంగానే బతుకుతుండాలి. ఇంకా కింద ఉంటే చూడండి మంచి మాటలు, 3వ వచనం బాగా చూడండి. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి నీ సత్యమును అనుసరించము. ఏమనుసరించాలంట? సత్యాన్ని అనుసరించాలి, అంతే తప్ప వేరే చేయకూడదు, వేరేది అనుసరించకూడదు మనం ఎన్ని బాధలు వచ్చిన. తర్వాత మాట, యెహోవా నామమును బట్టి ఏం చేయాలి? సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనని నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును ఒకరోజు వెల్లడిపరుస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? మౌనంగా ఆయన కోసం సైలెంట్ గా ఎదురు చూస్తూ ఉండి అంటున్నాడు అనమాట. అది ఒకానొక రోజు భక్తిహీనుడు నశించిపోతాడు, వాడు వాడిపోతాడు. దేవుడు ఒకానొక రోజు ఏం చేస్తాడు తెలుసా? మన నిర్దోషత్వాన్ని బట్టి, మన నీతిని బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. వాడి యొక్క పాపమును బట్టి వాడి కుయుక్తులు పట్టుకొని వాడికి కూడా ప్రతిఫలం ఇస్తాడు. దాన్ని మనం ఏమంటామంటే ప్రతీకారము తీర్చుకుంటాడు వాడి పట్ల. మన దేవుడు ఏ దేవుడు? ప్రతీకారము తీర్చుకుని యెహోవా. దావీదు భక్తుడు అంటాడు అనమాట, ఎంతకాలము ఈ భక్తిహీనులను చూసి ఊరుకుంటాం అంటాడు అనమాట. వాళ్ళ గర్భం మాటలు వస్తున్నాయి, మాటి మాటికి నన్ను ఇబ్బంది పడుతున్నారు, త్వరగా ఎంతవరకు నువ్వు తీర్పు తీర్చుకుందువు అని అంటాడు అనమాట. దావీదు భక్తుడే అంటాడు ఆ మాటలు. అంటే ఇదంతా మీరు చూడండి, ఏంటి ఆయన సన్నిధానంలో మౌనంగా ఆయన కొరకు కనిపెట్టుకోవడం అంటే ఇదే. ఒకానొక రోజు నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, నా సత్యాన్ని బట్టి, నేను చేసిన మేలును బట్టి నాకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు.
ఒకానొక రోజు వాళ్ళ భక్తిహీనతను బట్టి, వాళ్ళ దురాలోచనలు బట్టి వాళ్ళందరికీ ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. క్రీస్తు న్యాయపీఠం మీద అప్పుడప్పుడు అనిపిస్తుంది, వాళ్ళకి ఇన్ని మాటలు కూడా లేవు దావీదు గారికి. మనకు చూస్తే కొత్త నిబంధనలు ఎంత చక్కగా ఉందో. ఎన్ని మార్లు అనలేదు చెప్పండి, ఎన్ని మాటలు చెప్పాడు. పౌలు అన్నాడు, ఎన్ని మాటలు చెప్పలేదు పౌలు. కొరింథీయులతో ఏమన్నాడు తెలుసా? క్రీస్తు న్యాయపీఠం మీద ఒక రోజు మనం ప్రత్యక్షిస్తాం. ప్రతి వాడు తాను చేసిన మంచి పనులను బట్టి చెడ్డ పనులను బట్టి ఏం చేయాలి? ఆయన ఎదుట. అంటే మంచి పనులు చెడ్డ పనులు అంటే ఇద్దరు గుంపులు ఉంటాం. తెస్సలోనికీయులకు ఎంత మంచి మాట అన్నాడు, ఇదిగో శ్రమ పడుతున్న మీకు ఒకరోజు ఆదరణ, అవునా కదా, విశ్రాంతి అన్నాడు. యేసయ్య రేపు వచ్చినప్పుడు ఏంటి? శ్రమలు అనుభవిస్తున్న మనకేమో విశ్రాంతి, మనల్ని శ్రమ పడుతున్న వాళ్ళకేమో శ్రమ అన్నాడా లేదా? ఎంత చక్కగా పోయిన వారం కూడా మనం విన్నాం. క్రీస్తునందును మృతి పొందిన వారు ఏంటి? దేవుని నామాన్ని నొసల యందు కలిగి ఎటువంటి అపవిత్రత చేయకుండా, ఎటువంటి స్త్రీ సాంగత్యత అపవిత్రం చేయకుండా, అనిందులుగా అబద్ధం ఆడకుండా ఉన్న వారందరూ ఏం చేస్తున్నారు? చక్కగా ఏం చేస్తున్నారు? క్రొత్త కీర్తన పాడి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ రోమా చక్రవర్తికి, రోమా ప్రభుత్వానికి భయపడి తల ఉంచిన వాళ్ళందరూ ఏమవుతారు? వాళ్ళకి నమస్కరించిన వాళ్ళు ఏమవుతారు? వారి బాధ సంబంధమైన పొగ యుగయుగాలు లేచును. వాళ్ళు దేవుని ఉగ్రత అనే మద్యాన్ని తాగుతారు. ఇదిగో దేవునికే నమస్కారం చేయండి, దేవునికే భయపడండి. ఆయన నిత్య సువార్తకి మీరేం చేయాలి? భయపడి ఏం చేయాలి? ఆయనకే నమస్కారం చేయండి, ఆయన్ని ఆరాధించండి, ఆయనకే భయపడాలి మీరు. ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి. అందుకే యేసునందుండి మృతి పొందిన వాళ్ళు ధన్యులని మనం చూసాం. నిజంగా మనం అలా ఓరక నిల్చుని చూడాలి అంతే. దురాలోచన చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, వాళ్ళు అలా ఉంటున్నారని చెప్పి మనం అలా వెళ్ళిపోకూడదు. మనం మాత్రం ఎప్పుడు మేలే చేయాలి, మనం ఎప్పుడు నిర్దోషంగానే బతకాలి, మనం ఎప్పుడు నీతిగానే బతకాలి. ఒకానొక రోజు దేవుడు నీతిని బట్టి అనీతిని బట్టి తీర్పు తెచ్చే కాలాలు ఉంటాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి మీద అనుభవిస్తే వెళ్ళిపోతాం. అవునా కదా? ఎంతమందిని చూడలేదు మీరు? ఎంతమందిని మోసం చేసి ఇలా బాగా ఆడంబరాలు పోయి ఇప్పుడు తినడానికి లేకుండా బతికోవాలి ఎంతమందిని చూడలేదు మీరు? చూడలేదా? చూసారా? చూశారు చాలా మందిని. ప్రతి ఒక్కరి కుయుక్తిలో దేవుడు పట్టుకుంటాడు. ప్రతి ఒక్కడి నీతిని ఆయన జ్ఞాపకం చేసుకొని వాళ్ళని కాపాడతాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయనే సర్వమును ఎరిగిన వాడని చెప్పి, ఆయనదే సర్వాధికారం అని చెప్పి మనము గ్రహించాలి. చివరిగా చాలా జాగ్రత్తగా చూడండి మీరు అందరము కూడా. మొదటి యోహాను పత్రిక రండి, చివరి మాట మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. మొదటి యోహాను 5వ అధ్యాయము 1వ వచనము. ఏమన్నాడు తెలుసా అక్కడ? ఎవరైతే యేసయ్యనే క్రీస్తు అని నమ్ముతారో వాడు మాత్రమే ఎవరి మూలంగా పుట్టిన వాళ్ళంట? దేవుని మూలంగా పుట్టినవాడు. ఇంకో మాట చెప్పాలంటే కింద విశ్వాసం అని మాట్లాడతాడు దాన్నే. అయితే యేసయ్య ఎవరంట? క్రీస్తే. అంటే అర్థం ఏంటి తెలుసా? క్రీస్తు అంటే అర్థం ఏంటి? క్రీస్తు అంటే రక్షకుడు అనా? అభిషేక్తుడు, రాజు అని అర్థం, ప్రభు అని అర్థం. యేసు క్రీస్తు. యేసు అంటే రక్షించువాడని, క్రీస్తు అంటే అభిషేక్తుడు, రాజు, ప్రభు అని అర్థం. అందుకే ఇక్కడ యేసే ఎవరంట? క్రీస్తు అని. అంటే యేసైని మనం ఎలా నమ్మాలి తెలుసా? రక్షించువాడు మాత్రమే కాదు, ఆయనే రాజు, ఆయనే ప్రభువు. అందుకే మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు ప్రకటన గ్రంథం మీరు చదివినప్పుడు ఏమంటారు చెప్పండి? ఈ రోజు మనందరం ఈ రాజ్యాలకు భయపడి, ఈ అధికారాలకు భయపడి మనం ఏం చేస్తున్నాం? యేసైని అమ్మేసుకుంటున్నాం విశ్వాసాన్ని. విశ్వాసంలో సన్నగిలడానికి కారణం ఏంటి చెప్పండి? మనుషులకు భయపడి. అంతేనే కదా? ఇదిగో ఇలాంటి మోసం చేసే మనుషులదే ఎప్పుడు విజయం అని చెప్పి వాళ్ళకు భయపడి మనం కూడా మోసం చేస్తుంటాం. ఇదిగో ధనం ఉన్న వారిదే పై చెయ్యి కాబట్టి మనం కూడా అడ్డదారులు ధనం సంపాదించి ట్రై చేస్తాం. ఇదిగో ఈ భూమి మీద అధికారం ఉన్నవాడిదే పై చెయ్యి కాబట్టి మనం కూడా ఆ అధికారానికి లొంగిపోతాం. అంటే ఇప్పుడు మనందరం ఏమనుకుంటున్నాం తెలుసా? అంటే ఎవరు క్రీస్తు అనుకుంటున్నాం, ఎవరిని రాజు అనుకుంటున్నాం, ఎవరిని ప్రభు అనుకుంటున్నాం అంటే ధనాన్ని ప్రభు అనుకుంటున్నాం, మనుషుల్ని ప్రభు అనుకుంటున్నాం, అధికారుల్ని ప్రభు అనుకుంటున్నాం. అందుకే వాళ్ళకి మొక్కుతున్నాం.
అందుకే కదా ఆయన చెప్పింది, బబులోను పాడైపోవును, కాబట్టి మీరు ఆ ప్రతిమకి కానీ ఆ క్రూర మృగానికి కానీ ఏం చేయకూడదు, మొక్కకూడదు అన్నాడు. అంటే మొక్కే వాళ్ళు ఉన్నారని లేదనా? యోహానికి కనిపించిందే అందుకు. రోమా చక్రవర్తి నిన్ను ఇప్పుడు పద్మాస దీపంలో వేశాడు కదా అని చెప్పేసి నీ విశ్వాసాన్ని విడిచిపెట్టి, ఓకేనా, నువ్వు ఈ యొక్క రోమా చక్రవర్తికి మొక్కినా, రోమా చక్రవర్తికి భయపడి నీ విశ్వాసాన్ని విడిచిపెడితే నీ స్థితి ఎలా ఉంటది యోహాను అని చూపించాడు. అవునా కదా? కాబట్టి మీరు ఆలోచించండి, యేసయ్యని మనము క్రీస్తుగా అంగీకరించాలి. ఆ ప్రకటన 18 అధ్యాయంలో ఉంటుంది అనుకుంటే ఏమంటాడు తెలుసా? ఒకానొక రోజు ఈ రాజ్యాలన్నీ ఎవరి రాజ్యం అయిపోతాయి అంట? యేసయ్య రాజ్యం అయిపోద్దంట. ఒకానొక రోజు యేసయ్య వెళ్తాడు. ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారంటే సాతాను రాజ్యాన్ని చూస్తున్నారు, దేవుని రాజ్యాన్ని చూస్తున్నారు. సాతాను రాజ్యమేమో ఆనందంగా ఉండటం, దేవుని రాజ్యమేమో బాధలతో శ్రమలతో ఉండడం చూస్తున్నారు. కానీ యేసయ్య రెండో రాకల్లో వచ్చినప్పుడు యేసయ్య తన నోటి ఊపిరి చేత సాతాన్ని చంపేసి దాన్ని నరకంలో వేసి ఇప్పుడు అన్ని రాజ్యాలు ఎవరి రాజ్యం? దేవుని రాజ్యం. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఎలా ఉంటది? అంత నీతే, అంత సమాధానమే. ఎంత బాగుంటుందంటే తెలుసా? పులి జింక చక్కగా స్నేహం చేసుకుంటాయంట. అది ఎక్కడన్నా జరుగుతుందా? జరుగుతుందా? అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఒకానొక రోజు యేసయ్యదే పై చెయ్యి. ఈ అన్ని రాజ్యాలు ఎవరి రాజ్యాలు అవుతాయి? యేసయ్య రాజ్యాలు అవుతాయి. అప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? ఏలును అనే మాట ఉంటది ప్రకటన గ్రంథం 18 అధ్యాయం 19 అధ్యాయాల్లో. ఎన్ని చూడట్లేదు చెప్పండి? అశ్షూరు సామ్రాజ్యం నుండి చూసాం మనం, బబులోని సామ్రాజ్యం నుండి చూసాం మనం, పార్శిక చూసాం, గ్రీకులు చూసాం, రోమియోలు చూసాం. ఇవన్నీ ఉన్నాయా, వెళ్ళిపోయా? వాటన్నిటి మీద పై అధికారి ఎవరు? దేవుడనే కాదా? ఐగుప్తు ఫరోను కూడా చూసాం మనం. యెహోవా ఎవడు అన్నాడు, తర్వాత ఎవడు అన్నదో రుజువు చేసుకున్న తర్వాత నేను పాపిని క్షమించు అన్నాడు. దేవుడు ప్రత్యక్షమైతే, దేవుడి స్థితి తెలిస్తే మనందరం ఈ రాజులది అధికారం అనుకుంటాం, ధనానిది అధికారం అనుకుంటాం, వాళ్ళు పెట్టే శ్రమలు బట్టి, వాళ్ళు చంపే విధానాన్ని బట్టి మనందరము భయపడతాం. కానీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి, యేసు క్రీస్తే క్రీస్తు. యేసయ్య ఎవరో? క్రీస్తు. ఆయన రాజు, ఆయనే ప్రభువు, ఆయనకే భయపడాలి. మీకు తెలుసో లేదో, ఆదిమ సంఘం దేనికి మోకాలు వేసిందో తెలుసా? మీరు చంపిన ఈ యేసునే దేవుడు ఏం చేశాడు తెలుసా? మృతుల్లో నుండి లేపి మీకు ప్రభువుగాను రాజుగాని చేశాడు అనగానే దెబ్బకి 3000 మంది మోకాళ్ళు వేసి మేము ఏం చేయాలి అని అడిగారు. అంటే ఈయన ద్వారా తప్ప ఎవడు రక్షింపబడలేం, ఈయన ద్వారా తప్ప ఎవడు పరలోకం వెళ్ళలేం, ఈయన ద్వారా తప్ప ఎవడు నరకం తప్పించుకోలేం అని చెప్పగానే దెబ్బకి 3000 మంది మోకాళ్ళు వేశారు. మమ్మల్ని ఏం చేయమంటారయ్యా అన్నాడు. ఆయన ద్వారా మీరు రక్షింపబడాలంటే మీ పాపాలు ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిజం తీసుకోవాలి, తర్వాత సంఘంతో మీరు కొనసాగాలి అన్నాడు అనమాట. అవునా కదా? మీకు తెలుసో లేదో, క్రీస్తుని మనము ప్రభువుగా, రాజుగా, అధికారిగా, అంతిమ విజయం ఆయనదే అని నమ్మటము విశ్వాసము. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సంశయాలు మనకు ఉండకూడదు, సనుగులు మనకు ఉండకూడదు, అవిశ్వాసము మనకు ఉండకూడదు. కానీ అలా అవిశ్వాసమయ్యే స్థితి చాలా మంది ఉన్నారు. అలక్ష్యందు హుమైనైన ఏమయ్యారంట? తమ విశ్వాస ఓడ బద్దలైపోయింది అన్నాడు. 1 తిమోతితో రాస్తా అన్నాడా లేదా? అంటే విశ్వాసపు ఓడ బద్దలయ్యే స్థితి ఉంది. మీరు జ్ఞాపకం చేసుకోండి, మనమేదో పెద్ద గొప్పలమని కాదు. ఎప్పటికప్పుడు భయపడకుండా, ఎప్పటికప్పుడు వణకకుండా, అయ్యో నా రక్షణకి తగిన జీవితాన్ని నేను అనుభవిస్తున్నానా, బ్రతుకుతున్నానా అని ఎప్పటికప్పుడు వాక్యముతో సత్యమును అనుసరించి బ్రతుకుదామన్నాడు దావీదు భక్తుడు. అవునా కదా? ఆయనందు నమ్మిక ఉంచి మేలు చేస్తూ ఏం చేద్దాం? సత్యాన్ని అనుసరించి బ్రతుకుదాం అంతే. శ్రమలు, నిందలు, ఆపదలు ఇవన్నీ తర్వాత సంగతి. ఏదొచ్చినా ముందు మనం ఎక్కడికి చెక్కి రావాలి తెలుసా? నేను మంచిగానే ఉన్నానా లేదా, నేను రక్షింపబడిన వ్యక్తికి తగ్గినట్టుగా ఉన్నానా లేదా. శ్రమ రానివ్వండి, బాధ రానివ్వండి, ఇబ్బంది రానివ్వండి, ఏదైనా ఆనందం రానివ్వండి, ఏదొచ్చినా ఎప్పటికప్పుడు మనం ఏది చెక్ చేసుకుంటుండాలంటే నా రక్షణని, నా సొంత రక్షణని నేను భయముతో, వణుకుతో కొనసాగిస్తున్నానా లేదా. ఇలాంటి జనాంగము మధ్య, ఇలాంటి అవిశ్వాసుల మధ్య, అవిశ్వాసంగా బతికే నిజమైన అవిశ్వాసులైనటువంటి విశ్వాసుల మధ్య నేను నిజంగా నిజమైన విశ్వాసిగా బ్రతకగలుగుతున్నా లేదని చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. విశ్వాసం చిన్న చిత్తగా అది కాదు ప్రియమైన దేవుని పిల్లారా. ఆయన చాలా క్లియర్గా అంటున్నాడు. యోహాను భక్తుడు నిజంగా ఆ సంఘానికి రాస్తా అంటున్న మాట
ఏసే క్రీస్తు అని మీరు నమ్మాలి. వాళ్ళే దేవుని మూలంగా పుట్టినోళ్ళు. ఏదో మనం పైకి ట్యాగ్ వేసుకోవచ్చు, కానీ దేవుని పిల్లలమని ఒకానొక రోజు ప్రత్యక్షమైపోతుంది. దేవుని పిల్లలం అవునా కాదా అని. ఇదిగో నేను ప్రవచింపలేదా, నేను నామాన నేను దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, ప్రభువా ప్రభు అని ప్రతిరోజు నేను ప్రార్థన చేయలేదంటే యేసయ్య అన్నాడు, అక్రమము చేయవాడా నా ఎద్దు నుండి పొండి అని. భూమి మీద అందరూ నమ్మేస్తుంటారు ఈయన నిజమైన దైవజనుడు అని. ఈయనకి దెయ్యాలు లోబడుతున్నాయి అంటే, ఈయన ఇంత బాగా ప్రకటిస్తున్నాడు అంటే ఈయన నిజమైన దైవజనుడు, ఈయన నిజంగా రక్షింపబడ్డాడు అనుకున్నారు. కానీ మీకు తెలుసో లేదో, ఇది నిజం కాదు, ఇది నిజం నిర్ధారణ కాదు. రేపు యేసయ్య వచ్చినప్పుడు తెలుస్తాడనమాట. కాబట్టి మనం అలాంటి ముసుగులో మనం బ్రతకొద్దు. దేవుడు మనకి ఇచ్చిన కృపని మనం వ్యర్థం చేసుకోవద్దు. మనం ఎప్పటికప్పుడు ఆ రక్షణ, ఆ ముసుగు అనే భయాన్ని ఎప్పుడు మనం కలిగి ఉండాలన్నమాట ఎప్పుడు. అందుకే కాబట్టి యేసుని మీరు తక్కువగా చూడమాకండి, దేనికి అధికారం ఇవ్వమాకండి. యేసే అధికారి చివరికి, అది జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత మాట 5వ అధ్యాయం 2వ వచనము, మనము దేవుని ప్రేమించుదము, ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్ల ఎరుగుదము, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవడో చెప్పండి. యేసయ్యను ఎరిగినోడు తప్ప లోకాన్ని జయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లోకం అంటే ఏంటి ఇక్కడ ఉద్దేశం? ఈ అధ్యాయం 2వ అధ్యాయంలో రాశాడు. లోకం అంటే ఏమని రాశాడు? లోకమును దాన్ని ప్రేమించొద్దు అన్నాడు. ఏంటి లోకము? శరీరాశ, నేత్రాశ, జీవడంబము. యేసయ్యను నమ్ముకున్నాడు తప్ప, యేసయ్య మాటలంటే భయము కలిగిన వాడు తప్ప ఎవరన్నా శరీరాన్ని నిజంగా ఈ నేత్రాశల్ని జీవడం అనే గెలవగలరా? ఎవరు గెలవలేరు. మీరు చూడండి, బయట వాళ్ళందరూ చతికిల పడింది వాటన్నిటి దగ్గరే. ఏదో ఒక శరీరాశలో పడిపోవడం, ఏదో ఒక నేత్రాశలో పడిపోవడం, అయితే గర్వంలో పడిపోవడం, వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకోవడం ఉందా లేదా? మరి ఈ లోకాన్ని జయించిన విజయం ఎవరిది? విశ్వాసము. అంటే ఎవరు తెలుసా? నీవు నేను యేసయ్యే క్రీస్తుని నమ్మి భయం కలిగి, అమ్మో నేను రక్షణ పొందిన వాడిని కదా, నేను ఎట్టబడితే అట్ట ఉండకూడదు అనే భయము, భక్తి కలిగి, ఓకే నేను భక్తిగా ఉంటే శ్రమలు వస్తాయి, కానీ ఒకానొక రోజు ఆయన నాకు ఏం చేస్తాడు? నమ్మిక ఉంచితే నన్ను తప్పిస్తాడు అనే ఒక విశ్వాసము కలిగిన వాళ్ళమే ఈ లోకాన్ని మనం ఏం చేయగలం? జయించగలము. అందుకని అన్నాడు, విశ్వాసానికి అంత శక్తి ఉంది. విశ్వాసానికి కాదు, విశ్వాసికి అంత శక్తి ఉంది. మళ్ళీ చెప్పాలంటే విశ్వాసి ఉంచిన దేవుడి మీద నమ్మకం ఉంది చూసారా, ఆ దేవునికి అంత శక్తి ఉంది. మీరు మనల్ని తక్కువ చేసుకోమాకండి. మన విశ్వాసము మనల్ని లోకాన్ని జయించేలా చేస్తుంది అనమాట. నిజంగా అంత విశ్వాసంతో మనం బతకాలని దేవుడి కోరిక. ఇది కూడా యోహాను గారు ఆ సంఘానికి రాస్తూ చెప్పిన మాటలే. అయ్యా, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మో. ఇదిగో దేవుణ్ణి ఎరిగినోడు తప్ప ఎవడు కూడా దాని వశం పడకుండా ఉండలేడు. నేను అనేక మంది స్త్రీలను చూశాను, మరణము వంటి ఉరులు కలిగిన స్త్రీని చూశాను. దాని నుండి ఎవడు తప్పించుకోగలడు? దేవుణ్ణి ఎరిగిన వాడు తప్ప దాని నుండి ఎవడు తప్పించుకోలేని అన్నాడు సొలొమోను గారు. అవునా కదా? కాబట్టి చాలా క్లియర్గా నేను చెప్పగలను, మన విశ్వాసము చాలా గొప్పది. మన విశ్వాసము ఈ లోకాన్ని జయించగలదు, శరీరాశిని జయించగలదు, నేత్రాశిని జయించగలదు, జీవుడమ్మాన్ని జయించగలదు. నీ యొక్క నా యొక్క ప్రతి లోపాన్ని, నీ యొక్క నా యొక్క ప్రతి పాపాన్ని జయించగలదు. కానీ మనము అంత విశ్వాసం ఆయన మీద ఉంచాలి. అంతగా మనము ఎక్కువగా చదువుతూ, సత్యాన్ని చదువుతూ, ప్రార్థిస్తూ ఉంటే మనకు భయం కలుగుతుంది. అమ్మో ఇది ఇంత పెద్ద పాపమా, ఇది ఇంత పెద్ద పాపమా, అమ్మో దీన్ని జయించకపోతే నా రక్షణ నేనేమైపోతాను? ఒకవేళ రక్షణను పోగొట్టుకోకపోయినా ఆ పాపానికి శిక్షణ మాత్రం పొందుకుంటాం. యాకోబు జీవితంలో రక్షణ పోగొట్టుకోలేదు, కానీ ప్రతిఫలంగా శిక్షణ మాత్రం పొందుకుంటూనే వచ్చాడు. 20 సంవత్సరాలు మామ దగ్గర పొందుకున్నాడు, 10 సంవత్సరాలు షెకెములో పొందుకున్నాడు లేదా? నేను మళ్ళీ చెప్తున్నా, రక్షణ పోకపోవచ్చేమో, కానీ నేనేమంటానంటే ముందు తెగించి ఆ అవిధేయతకు తగిన ప్రతిఫలాన్ని భూమి మీద పొందుకుంటాం. ఇస్సాకు, రిబ్కమ్మ
చూపించిన అవిధేయత, యాకోబు చూపించిన అవిధేయత 20 సంవత్సరాలు ఏంటంట, కంటికి నిద్ర లేదంట, పగల ఎండ దెబ్బకి, రాత్రి మంచు దెబ్బకి పశువులు కాస్తూ బతికాడంట క్షీణించిపోయి. ఎందుకు 20 సంవత్సరాల శ్రమ? దేవుని మాటకి విధేయత చూపించకపోవడం, మోసం చేసి రావు. తర్వాత బేతేలుకి వెళ్ళమంటే షెకెములో ఉండిపోయాడు, ఇల్లు కట్టుకొని మందలేసుకొని 10 సంవత్సరాలు. అక్కడేంటి శ్రమ? కుమార్తెను పాడు చేయటం, 2 కుమారులు ఊరిని చంపేయడం. అప్పుడు దేవుడు ప్రత్యక్షం, ఇప్పుడు వెళ్ళరా బేతేలు కంటే. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇజ్రాయేలులారా, మీ పనులారా, మీ దగ్గర ఉన్న విగ్రహాలని తీసుకొచ్చేయండి, మిమ్మల్ని మీరు పవిత్రపడుతున్నారు. అప్పుడు దాకా గుర్తు రాలేదు అది. 10 సంవత్సరాలు వాళ్ళతో పాటు ఉంచినా ఓకేనా అంటే ఏమన్నాడు? నా భక్తి నాదే, మీ భక్తి మీద అన్నాడు. అంతే తప్ప ఈయన నిజమైన దేవుడురా, మీరు కూడా నమ్మండి అని చెప్పలేదు. ఎప్పుడైతే తన కూతురు జీవితం పాడయ్యిందో, కుమారులు నరహంతకులుగా ఉన్నాడో, ఇప్పుడు దేవుడు వేసేస్తాడని భయముతో ఆ గుండె పగిలిపోయి ఉంటది. ఎవరికి పాడవచ్చు చెప్పండి? సొంత కూతురు పాడైతే ఏ తండ్రి తల్లికి బాధ ఉంటది చెప్పండి? గుండె పగిలిపోయింది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమని ఇప్పుడు అన్నాడు గట్టిగా, నువ్వు బేతేలుకి వెళ్ళనగానే ఏమన్నాడు? పవిత్రపరచుకోండి అన్నాడు. యాకోబుని కాపాడుకుంటూ వచ్చాడు, నేను కాదనను, కానీ చివరికి తన రక్షణ నిల్చోబెట్టాడు. ఆ నిరీక్షణ ఎలా ఉంటుందో వెనక భయం కూడా కలిగి ఉండండి. అవిధేయతకి మనం అంత మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి మన విశ్వాసం చాలా గొప్పది, అది లోకాన్ని జయించగలదు. కానీ అది విశ్వాసం ఎవరు? యేసయ్యందు నమ్మిక ఉంచిన వాడి విశ్వాసం అన్నాం. దేవుడు ద్వారా మనం అంతా జయించగలం. కాబట్టి అటువంటి నమ్మిక మీరు దేవుడి మీద ఉంచండి, ఆయనకేం మొక్కండి, ఆయన చెప్పిన మాట అనుసరించండి. అది శ్రమ అయినా, బాధ అయినా, ఏదైనా సరే అలా మౌనంగా ఉండి ఆయనకు అప్పగించి ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉండండి. ఒకానొక రోజు మన నీతి, మన నిర్దోషత్వము మనకి ప్రతిఫలాన్ని ఇస్తుంది. వాడి భక్తిహీనత, వాడి కుయుక్తి వాడికి ప్రతీకారం తీర్చుకునేలా చేస్తుంది. ఇలాగ నేను మళ్ళీ చెబుతున్నాను, మన రక్షణని మనం కొనసాగించాలి. ఎప్పుడు? సంఘంలో పాస్టర్ గారి ముందు కాదు, బయట జనాల మధ్య ఉన్నప్పుడు మరీ ఎక్కువగా మీ రక్షణని మీరు కొనసాగించాలి. భయం కలిగి ఉండాలి, మన సొంత రక్షణ మీద మనం భయం కలిగి ఉండాలి. ఇదంతా పౌలు భక్తుడు ప్రేమతో చెప్పాడు. నేను కూడా మీతో ప్రేమతోనే చెప్తున్నాను. మీరు దేవుని కోసం ఎంతో కొంత త్యాగం చేసిన వాళ్ళే, నేనైనా మీరైనా ఏదోటి ఎంతో కొంత త్యాగం చేసిన వాళ్ళమే. కాబట్టి దేవుడు ప్రేమించి చెప్పేది ఏంటంటే, అయ్యా ఇప్పటికైనా నీ విశ్వాసంలో కొనసాగు అని. యాకోబు ఆ బేతేలు దగ్గర చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడ యాకోబు పడిపోయినట్టు మీకు కనపడదు. ఒడిదుడుకులు. కాబట్టి ఇప్పటికైనా మనం పూర్తిగా దేవుని మీద ఆనుకోగలిగితే మన రక్షణను చివరికి కొనసాగించి మనల్ని నిల్చోబెట్టగలిగిన శక్తి మళ్ళీ ఎవరికి ఉంది? దేవుడికే ఉంది. మన రక్షణను కొనసాగించే శక్తి మనకు ఉండదు, మళ్ళీ దేవునికే ఉంది. మన ఎప్పటికప్పుడు భయపడుతూ, వణుకుతూ, అయ్యా నాకు సహాయం చేయి, నేను ఇది జయించలేకపోతున్నా, నేను ఇలా జయించలేకపోతున్నా, నాకు సహాయం చేయని అడుక్కుంటా బ్రతిమలాడుతా పశ్చాత్తాపడుతుంటే ఆయన మనల్ని పడిపోకుండా మనల్ని చివరికి రక్షణలోనే స్థిరంగా ఉంచి ఒకానొక రోజు మంచిగా ఆయనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. రక్షణను కాపాడువాడు కూడా ఆయనే. కానీ మనము చాలా జాగ్రత్తగా భయము, భక్తి కలిగి ఉండగలగాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ సొంత రక్షణ విషయమై మీకు జాగ్రత్త ఉండాలి. రక్షణ అంటే ఏం చెప్పాను మీకు? క్యారెక్టర్. ఒక్కరి జనము మధ్య మనము జ్యోతుల్లాగా ఉండాలి. అనిందులుగా, అపరాధాలు చేయని వారిగా, నిష్కలంకులుగా, సంశయాలు, సనుగులు దేవుడి మీద చేయని వారిగా ఉండాలి. అంతే. అప్పుడప్పుడు అంటాను, మీరు యాకోబు జీవితాన్ని చదివినప్పుడు మీకు అర్థమయ్యేది ఒకటే, ఆయన చేసిన తప్పిదానికి ఆయన అనుభవించాడు, కానీ దేవుడు అతన్ని కాపాడుతూనే కృప చూపిస్తూనే నిలబెట్టాడు. మనం కూడా అంతే. మన జీవితంలో ఏదైనా శ్రమ వస్తే, బాధ వస్తే, ఇదిగో మనం చేసిన అవిధేయత చాలా ఉంది, ఇంతకుముందు మనం చూపిన అవిధేయత చాలా ఉంది, కాబట్టి దానికి నన్ను క్రమశిక్షణలో పెడుతున్నాడు, అయినప్పటికీ దేవుడు నన్ను రక్షణలో నుండి మాత్రం పడేయడు, చివరికి నా రక్షణను కొనసాగించేవాడు ఆయనే అనే నమ్మకం మనకు ఉండాలి. యాకోబు జీవితంలో చూస్తాం, క్రమశిక్షణలో పెట్టాడు ఆయన్ని, కానీ రక్షణ ఎక్కడ పోగొట్టుకోలేదు. ఆనందపడండి. శ్రమ పడుతున్నప్పుడు నీతిగా బ్రతికి, నిర్దోషంగా బ్రతికి, యథార్థవంతులుగా బ్రతికి, వాక్యానుసారంగా సత్యం అనుసరించి బ్రతికి మీకు శ్రమలు వస్తుంటే ఆనందపడండి. దేవుడు నన్ను, నా రక్షణని గొప్పగా చూస్తున్నాడు. నన్ను రక్షణలో నిలబెట్టడానికి, నా రక్షణను అలాగ కొనసాగించడానికి, మధ్యలో నా రక్షణ ఆపివేసుకోకుండా కొనసాగించడానికే దేవుడు నన్ను శ్రమ పెడుతున్నాడు. కాబట్టి ఆ భయం కలిగి ఉందాం. ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటుందాం. దేవుడు చిన్న మాటలు దీవించిన కాక కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి,
దేవా, నిజమైన సేవకుడి ఆశ, నిజంగా సహకారిగా ఉన్న సంఘంకి నా ప్రియులారా మీ సొంత రక్షణని జాగ్రత్తగా కొనసాగించండి, భయంతో వణుకుతాను రాస్తున్నాడు ప్రభువా. ఈనాడు మేమందరము కూడా నాయన మా సొంత రక్షణ మీద మేము అవగాహన కలిగి